ఇవాళ రజక సమాజం ఒకటి హుకుం జారీ చేయాలి. రోజు మనం సాయికిరేవి దగ్గర పోయి ఏం చేస్తామో తెలుసు కదా. ఇవాళ బట్టలు ఎట్లయితే బండకేసి కొడతామో ఇవాళ బాధితులకు న్యాయం జరిగే వరకు ఆ బండకేసి కొట్టే సాకిరేవి దెబ్బ మోగించాలి. ఇది చెయ్యనంత కాలం వాడికి వినబడుతూనే ఉండాలి. రోజు అమ్మ అయ్యా మాకింత బువ్వయ్యి సాగలున్నాయ్యా సర్ది కూడా వేయమని మాట్లాడడం కాదు. ఆత్మగౌరవంతో సాకిరేవి దెబ్బ మోగించినప్పుడే న్యాయం జరుగుతుంది. తల్లి ఏమడుగుతున్నది? న్యాయం అడుగుతున్నది. నా బిడ్డ చనిపోతే చనిపోయిన దాన్ని గుర్తించట్లేదు కదా, గుర్తించి న్యాయం చేయమని చెప్పి అడుగుతుంది. నన్ను తిట్టారు కదా, కొట్టారు కదా, నా భర్తని ఇచ్చేశారు కదా అని ఈడికొచ్చి హైదరాబాద్ నడుబిడ్డునా న్యాయం కోసం వచ్చిన దానికి పాలకులకు కనపడతలేదా? ఇది మనం అడగాల్సిన అవసరం. ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వంలో పెద్దలాట నిజ నిర్ధారణ కమిటీ చేస్తారా? ఎవరు చేయాలి నిజ నిర్ధారణ కమిటీ? ఆ గ్రామానికి వెళ్ళి బాధితులే ఇవాళ న్యాయం అడగాలి. వాడు దుండగుడు ఎవడైతున్నాడో వాడిని ఏమో రాజసంస్థలో కూర్చోబెడతా ఉన్నది. జడ్జిమెంట్లు ఇస్తున్నారు ప్రభుత్వంలో పెద్దలు కొంతమంది. ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, మాకు న్యాయం జరిగేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. రజక సమాజంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులంతా అండగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమడుతున్నాం, రాజ్యాధికారం కావాలి, మా వాళ్ళు అసెంబ్లీలో చట్టసభల్లో పోయి మాట్లాడారు. మనవాడు పోయినవాడు మన కోసం మాట్లాడుతుండా, మంది కోసం మాట్లాడుతుండా, అది గుర్తుపెట్టుకోవాలి. మనవాడికి ఏమో అధికారం కావాలని మనం కొట్లాడుతుంటే మనవాడు వాడిని సంకల చేరి సన్నాయి నొక్కలు నొక్కుతున్నాడు కదా. శత్రువు ఎవడో మిత్రువు ఎవడో తెలుసుకోవడంత కాలం ఎడ్డి సమాజం గుడ్డి సమాజంలో బతుకున్నట్టుగానే ఉంటుంది. అది కుమ్మెర సంఘటనతో కళ్ళు విప్పాలి, కనువిప్పు జరగాలి సభ్య సమాజానికి. ఈ ఒక్క గ్రామమే కాదు, మా సీనన్ ఇందాక ఉన్నాడు తాళరాంపూర్లో ఇదే గుడికి పోతే గౌలను గ్రామ బహిష్కరణ చేసిర్రు. ఇవాళ ఇక్కడ కదే గుడికి పోయినా బడికి పోయినా ఓటేయడానికి పోయినా ఓటు కోసం పోటీ చేయడానికి పోయినా గ్రామ బహిష్కరణలు, హత్యలు, లేకపోతే ఇంకా చంపడాలు, కిడ్నాప్లు ఈ సమాజంలో జరుగుతున్నాయి. ఎవడి పాలన ఇది? మన పేరు చెప్పుకొని ఇవాళ సమాజంలో పనిచేస్తున్నామని చెప్పడం కాదు. రెడ్డిలో చెప్తున్నారు నేను మజక, నేను రాజా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు కదా నేను గౌడ, రేవంత్ గౌడ అని చెప్పి. వాడేమో మన పేరు చెప్పుకొని దొబ్బక తింటున్నాడు, మనమేమో మనవాడేమో వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ సంకలం చేరుతున్నాడు. ఇది ఎప్పుడు కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇది కనువిప్పు జరగాలి. ఇవాళ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించబోతుంది. కేసు పెడితే కూడా తెలుసుకోవడానికి, కేసులు తీసుకోవడానికి, కేసు ఫైల్ చేయడానికి కూడా న్యాయం లేదంటే ఇక న్యాయం ఎప్పుడు జరుగుతుందో? ఇది ఇలా విషాదరణ ఉన్నది కాబట్టే ఇక్కడ దాకా 15-17 రోజులు జరుగుతూ ఉన్నది. సభ్య సమాజానికి ఇది ఈ సంఘటన ఇవాళ ప్రభుత్వం తేల్చకపోతే అసెంబ్లీ పార్లమెంటు ఎక్కడైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు, బీసీ ప్రజాప్రతినిధులు, ఎస్సీ ప్రజాప్రతినిధులు, ఎస్టీ ప్రజాప్రతినిధులు ఇది సవాలు విసిరాల్సి వస్తుంది. సభ్య సమాజానికి తేల్చకపోతే మీరు ఆ దుండగుల సంగతి చేరి మీరు ద్రోషులుగా ముద్రపడే అవకాశం ఉందని మనం చెప్పకపోతే అది సాకిరేవుతో చెప్పాలని చెప్పి మీ అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నా.